రూపాయి మరింత పతనమైంది. ప్రతి సంవత్సరం రూపాయి విలువ పడిపోతూనే ఉంది. 1947లో $1కి కేవలం 2-3 రూపాయలు మాత్రమే. 83 వచ్చే సమయానికి అది ₹6కి పతనం అయిపోయింది. అంటే భారతదేశం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్న సమయంలో కూడా రూపాయి పెద్దగా పతనం కాలేదు. ఇక ఆర్థిక సంస్కరణలు ప్రారంభించే నాటికి 1991 నాటికి $1కి 17 రూపాయలకి దిగజారిపోయింది. అప్పట్లో అయితే వారానికి సరిపడా కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. బంగారం తాకట్టు పెట్టి డీజిల్ పెట్రోల్ కొనుక్కోవాల్సిన దుస్థితిలో కూడా రూపాయి విలువ పెద్దగా పతనం కాలేదు. ఇక 2000 సంవత్సరం వచ్చే నాటికి అది $44కి పతనం అయిపోయింది. 2014 నాటికి $66కి పతనమైంది. తాజాగా ఒక అమెరికా డాలర్కి $86. రాబోయే సంవత్సర కాలంలో అది 100 దాటినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆర్బీఐ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ ఉన్నా కూడా రూపాయి ఏ మాత్రం బలపడడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇంపోర్ట్స్ పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ మాత్రం పెద్ద ఎత్తున పెరగడం లేదు. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో 40% పైగా గ్యాప్ వస్తూ ఉంది. దాంతో రూపాయి విలువ మరింత పతనం అయిపోతూనే ఉంది. ప్రతి సంవత్సరం 8 నుంచి 9% దాకా. అంటే బంగారం ధర పెరిగిన దానికన్నా కూడా రూపాయి విలువ దారుణంగా పతనం అవుతుంది. అందుకే మార్కెట్లో చాలా మంది మేధావులు డాలర్లు కొనుగోలు చేసి పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ డాలర్ ఇప్పుడు ప్రస్తుతం 86 ఉంటే వచ్చే సంవత్సరం నాటికి 96 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా రూపాయి విలువ పెరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఫలించడం లేదు. పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ ప్రతి సంవత్సరం 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దిగుమతి చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఇక 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఒక 6 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం చెల్లించాల్సి వస్తుంది. భారతదేశంలో బంగారం ఉత్పత్తి దాదాపుగా 0. ఓన్లీ రీసైకిల్ ద్వారా మాత్రమే, అంటే పాత ఆభరణాలు రీసైకిల్ చేయడం ద్వారా మాత్రమే ఒక 300 టన్నులు వస్తూ ఉంది. భారతదేశానికి అవసరమైన 800 టన్నులు విదేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. డీజిల్ పెట్రోల్ మొత్తం దిగుమతే. ఇక ల్యాప్టాప్లు, మొబైల్లు, ట్యాబులు, ఏవైతే ఎలక్ట్రానిక్స్ గుడ్స్ వచ్చాయో వీటికి ఒక 6 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇలా చెల్లింపులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ మాత్రం ఆ స్థాయిలో ఊపందుకోలేదు. రాబోయే రోజుల్లో భారతదేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి లేకపోతే రూపాయి విలువ మరింత దారుణంగా పతనమయ్యే ప్రమాదం ఉంది. రూపాయి ధర పతనంపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.